హలో అండి, వెల్కమ్ టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. ఈ బిజీ లైఫ్లో ఒక్కొక్కసారి మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ టిఫిన్ ఏం చేసుకోవాలా అన్న చిన్న కన్ఫ్యూజన్ మనలో ఉండిపోతుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మరమరాలతో దోశలు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించడానికి ఈ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో మరి రెసిపీలో చట్నీ కానీ సాంబార్ కానీ యూస్ చేసుకోవచ్చు నలుచుకోవడానికి. అది ఎలా తయారు చేసుకోవాలన్నది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ దోశల కోసం నేను 2 కప్పుల మరమరాలను యూజ్ చేస్తున్నానండి. సో 2 కప్పుల మామూలు రెగ్యులర్ యూజ్ మరమరాలని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఈ క్వాంటిటీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 కప్ బొంబాయి రవ్వని, సూజీ రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ అని మనం తెలుగులో ఎక్కువ యూజ్ చేస్తాము. సో అది కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. దీనిలోకి 1 కప్ పెరుగుని యూజ్ చేసుకోవాలి. నేను ఇక్కడ అన్ని మెటీరియల్స్కి ఒకటే కప్ని యూజ్ చేశానండి. సో ఇప్పుడు చూసారా, దీన్ని బాగా దగ్గరగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో మనకి సరిపడా రిక్వైర్డ్ క్వాంటిటీ వచ్చేదాకా మనం కొంచెం వాటర్ కలుపుకుంటూ దీన్ని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకొని దీన్ని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ అన్నది ముందైనా యాడ్ చేసుకోవచ్చు, తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు. సో దాన్ని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు పక్కన నానబెట్టుకోవాలి. ఈ 1/2 అవర్లో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చూసి మీరు ఫాలో అయిపోవచ్చు. సో దీనిలో మనం కావాలనుకుంటే జీలకర్ర, పచ్చిమిర్చి, కొంతమంది దోశల్లో డైరెక్ట్గా బ్యాటర్లోనే ఆనియన్ కూడా మిక్స్ చేసి వేసుకుంటారు, అలా కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పెనం మీద కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని దోశ పిండిని వేసుకోవాలి. ఒకవేళ మీకు దోశలు రావట్లేదు, అతుక్కుపోతున్నాయి అనుకునే వాళ్ళు దాంట్లో కొద్దిగా వరిపిండి యాడ్ చేసుకోండి. సో మీ దోశలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూసారు కదా దోశ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చెప్పిన క్వాంటిటీస్ కరెక్ట్గా యూజ్ చేస్తే దోశ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ప్లెయిన్ మరమరాల దోశ రెడీ అయిపోయింది. చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే యమ్మీ అండ్ టేస్టీ దోశ మీ ఇంట్లో ఇవాళ ట్రై చేసేయండి. అలాగే ప్లెయిన్ దోశ ఇష్టపడని వాళ్ళు దీని మీద ఆనియన్స్ కానీ క్యారెట్ తురుము కానీ మన ఇంట్లో ఆ టైంకి ఏవి రెడీగా ఉంటే వాటిని కూడా పైన అప్లై చేసుకుని వేసుకోవచ్చు. సో చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా వేసుకుంటే చాలా మెత్తగా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే మరమరాల దోశలు రెడీ అయిపోతాయండి. చూసారు కదా, ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో నాకు పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.